న్యూస్కు స్వాగతం. శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయానికి నాసిక రకం పనులను చేసిన కాంట్రాక్టర్ రేగూరి రవీందర్ రెడ్డి. దీనికి అధికారుల పర్యవేక్షణ లోపమే అని న్యావనంది విలేజ్ కమిటీ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది క్రాసింగ్ వద్ద నిర్మించిన రామాంజనేయ స్వామి దేవాలయం 13 జూన్ 2023 రోజున అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. రేగూరి రవీందర్ రెడ్డి కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. కానీ నాసిక రకం పనులు చేశారని, మార్బల్ మరియు తలుపులు, ఫ్లోరింగ్ వీటిపై ఇప్పుడున్న విలేజ్ కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ ఓంప్రకాష్ను ఈరోజు పంపడం జరిగింది. ఆలయానికి రాగానే అక్కడున్న విలేజ్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఒక్కసారిగా డిప్యూటీ ఇంజనీర్పై సమయానికి రాక కోపగించుకున్నారు. ఆలయానికి నాసిక రకం పనులు జరిగాయని డిప్యూటీ ఇంజనీర్కు చూయించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. కాంట్రాక్టర్ రేగూరి రవీందర్ రెడ్డికి మేము ఇచ్చి తగిన చర్యలు తీసుకుని మార్బుల్స్ను, తలుపులను, ఫ్లోరింగ్ను సరిచేయిస్తానని తెలియజేయడం జరిగింది. నాకు మొత్తం రీప్లేస్మెంట్ చేయండి. ఇంకో విషయం మీకు రిటర్న్లో రాసిస్తాం. ఇంకోటి డబ్బుల విషయంకి వస్తే కాంట్రాక్టరు రవీందర్ రెడ్డి మమ్మల్ని ఎంత వాడుకున్నాడంటే, ఫస్ట్ ఈ గర్భగుడి కట్టేటప్పుడు నాకు నవగాహన ప్రకారం ఇక్కడ వీళ్ళు వీడియోస్లో చైర్మన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు స్థానిక లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. గర్భగుడి కట్టేటప్పుడు హైట్ పెంచాలా, రోడ్డు కన్నది పెంచాలని చెప్పేసి సుమారుగా 2 లక్షల వరకు అది ఇచ్చారు. 3.5 అంటే 3.5 కన్నా ముందు కూడా ఇచ్చారు కదా. గర్భగుడి 3.5 ఇచ్చారు. 3.5 ఎప్పుడు ఇచ్చారు? మెటీరియల్ ఛార్జెస్ పెరిగినాయని చెప్పేసి 3.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. లేకుంటే వారికి ఆపేస్తాం. అట్లా బెదిరించి 3.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. రెండో విషయము, స్లాబ్ ఇప్పుడు మొత్తము సుమారుగా అనేది సిల్వర్ మైపల్లి ఇక్కడ సుమారుగా అంటే మాకు తెలిసినవి 6 లక్షలే, కానీ 12 లక్షల వరకు స్లాబ్ ఇస్తే 2 లక్షలు, పిల్లర్లు ఇస్తే 2 లక్షలు అనుకుంటా, 12 లక్షల వరకు అమౌంట్ ఇస్తున్నాం. కానీ మా దగ్గర ఏంటంటే 6 లక్షల వరకు రాసి ఇచ్చారు. సంవత్సరం తర్వాత రిటర్న్ 6 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్లా డబ్బులు లేవు, నేను చెయ్యను అని చెప్పేసి ఆయన మాట్లాడేది. డబ్బులు లేకపోతే స్వామి నీకు డబ్బులు కాదు మేము సహాయం వేస్తాము. మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడేది, డబ్బులు లేకపోతే మేము సహాయం వేస్తాము, నువ్వు పని కంప్లీట్ చేయాలి. డబ్బులు ఇచ్చినా కొద్దీ ఆయన చేసిండు. మొన్న బిల్లు వస్తే ఇచ్చిండు అమౌంట్. కాకపోతే అంతకుముందు ఒక 3.5 లక్షలు ఇచ్చిన 3 మీకేది స్వామి గర్భగుడికి ఎక్కువ తక్కువ అవుతుందంటే ఆయన చెప్పినట్టు మెటీరియల్ ఎస్టిమేట్ లేదు మా దాంట్లో, మీరు ఎక్కువ పెట్టమంటున్నారు కాబట్టి 3.5 లక్షలు ఇస్తే నేను చేస్తానని పన్నాడు. అట్లా 3.5 లక్షలు ఇచ్చినాము. ప్రతిదానికి మేమే డబ్బులు పెట్టాలి. ముందు ఆయన ఏం ఎక్కడి నుంచి తీసుకురాలేదు, మేము ఇచ్చినాము. ఆయన మాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చింది బిల్లు వచ్చినప్పుడు. 3 సంవత్సరాల నుంచి నేను ఉన్నాయి కదా, నాకు దాంట్లో ప్రతి విషయం తెలుసు. కాకపోతే ఈ మెటీరియల్ ఏదైతే వాడింది నేను అన్నట్టు కొద్దిగా నాసిరకం వాడినట్టు మాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే నీళ్ళు అవుతున్నాయి ఇక్కడ, నీళ్ళు అవుతున్నాయి, మళ్ళీ డోర్లు లేవు, మళ్ళీ బలిపీఠాలు అవి పెట్టలేరు. ఒక్కొక్క పాయింట్ మాట్లాడు. అన్నీ నీకు నేను చెప్పుకుంటున్నాను. నువ్వు అన్నావు డోర్ అన్నావు. డోర్ మేము మెజర్మెంట్ చేయలేదు, బిల్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నీ డోర్ ఆపలేదు. సరే, ఒక విషయం నేను పాయింట్ అడుగుతున్నాను. దర్వాజా బిల్ ఇవ్వలేదు. యాజ్ ఎ డీగా నేను చెప్తున్నా, దర్వాజా బిల్ ఇవ్వలేదు. ఓకే, నెంబర్ సెకండ్. బలిపీఠం అంటాము. బలిపీఠము మీరు గుడి ప్రతిష్ట చేసినప్పుడే చేయాలి. అది బలిపీఠం అన్నది ఇట్లా పెట్టకూడదు. ఏ రోజైతే స్వామివారు బలిపీఠం ప్రతిష్ట చేసేటప్పుడు స్వామివారు, ఆయన కలశము, ధ్వజస్తంభము, గరుడాలయము, బలిపీఠం ఒకటేసారి పెట్టి కావాలి. అబ్జర్వేషన్ అధికారులు చేయాలా? అది కాదు, మీరు ప్రతిష్ట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయాలి. ఇంకొక విషయం, నేను సర్పంచ్ అయినా నాకు గుడి వద్దు, బడద్దు, నాకు మనొద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కావాల్సి మళ్ళీ గట్టిగా పిలిస్తే గుడి చైర్మన్ ఆయన పిలిచి వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను ముంగటు చేపిస్తాను చెప్పిండు చైర్మన్, చేపిస్తా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిండు ఆయన.
అవి కాదు స్వామి. నిజంగానే స్వామి. ఇక్కడ నుంచి ఎంత డబ్బులు ఏంది మొత్తం క్రాక్ వచ్చింది అక్కడ పూరా ఇక్కడ ఐదు స్టోన్ పలికింది. ఇదొక స్టోను ఒకటి మొత్తం 5 స్టోన్ పలికింది. వర్క్ నీట్గా ఉన్నది. 2019 లోపల మనకు టెండర్ పోయింది నవంబర్ 2019. ఇది కాల పరిమితి ఎంత? 2 years. 2 years అంటే 19 అంటే 2020 వరకు అయిపోవాలి. అంటే ఇప్పటికి ఇది 2024 ఎంత సార్ మాకు 23లోనే 5th March 23లో అయిపోయింది సార్. హ్యాండ్ ఓవర్ చేసారా? అదే సార్ మార్కింగ్ 6/5/2023లో మనము ఇది వర్కింగ్ ఎస్టిమేట్ కంప్లీట్ చేసాం సార్. కంప్లీట్ చేసినాం అంటే ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. లేదు సార్, ఇందులో ఇంకా ఒక డోర్ షెడ్స్ ఒకటి పెట్టాలి సార్, ఇంకొకటి అంతే ఒక డోర్ షెడ్స్. వర్క్ కంప్లీట్ కాంది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవద్దు కదా సార్ మరి? అట్లా కాదు సార్, డోర్ షట్టర్స్ ఇవన్నీ ఎప్పుడు అంటే సార్ ప్రతిష్టప్పుడు పెడతారు సార్. ప్రతిష్టప్పుడు ఇవన్నీ ఒకటే సార్, స్వామివారి విగ్రహాలు జ్యోతిస్తంభము, గరుడాలయము, పైన శిఖరము, బలిపీఠాలు ఇవన్నీ ప్రతిష్ట రోజు పెడతారు సార్. ఇవన్నీ ప్రతిష్ట అయిందాక ప్రతిష్ట రోజు వీళ్ళన్నిటికీ మీకు తెలుసు కదా, వేరే వేరే టెంపుల్స్లో మీరు చూస్తారు, ఇది మన పుష్పాభిషేకము, ఇవన్నీ ధాన్యాభిషేకము, ధాన్యాదివాసము అన్నీ చేస్తారు. ఐ డోంట్ నో దట్ టర్మినాలజీ. ఆ బ్రాహ్మణులు అన్నీ చేసిన తర్వాత ఫిక్స్ చేస్తారు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మనకి మంచి రోజు అన్నీ చూస్తాం కదా మనము, దేవుని ప్రతిష్ట చేసే రోజు. ఎన్ని సంవత్సరాలైనా డోర్లు పెట్టలేరు కదా సార్ మరి? పెట్టలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎట్లా? ఇంకోటి సార్ దాంట్లో ఇప్పుడు దేవుని ప్రతిష్ఠించిన ఆ గద్దె ఉంది కదా, ఆ గద్దె మార్బుల్ ఇట్లా ఏం పెట్టరా సార్? అసలు యాక్చువల్లీ ఇది ఎట్లా ఉంటుందంటే సార్, పాత టెంపుల్ను రెనోవేషన్ గురించనే మనం ఇస్తాం సార్. కానీ ఇక్కడ ఏంటంటే కొత్త టెంపుల్ పెట్టాం, అది అట్లా వచ్చింది కనుక మేము అసలు పాత టెంపుల్ను స్వామివారు ఉంటారు కదా సార్, దాన్ని మళ్ళీ మనము దాన్ని ఏమి తీసేది ఉండదు కనుక అది అట్లా కట్టేస్తాం సార్. ఇది మన కొత్త టెంపుల్ కనుక అది అట్లా పెట్టారు సార్. అది మా దాంట్లో ఎస్టిమేట్లో ప్రొవిజన్ కూడా ఉంటుంది సార్. సరే ఇప్పుడు ఎస్టిమేట్ కూడా చూడండి, అందులో ప్రొవిజన్ ఉంటుంది సార్. సరే ఇప్పుడు టెంపుల్ ఎక్కడెక్కడ నాశనకం పనులు మీరు గుర్తించారు? సార్ ఒకటి ఫ్లోరింగ్ ఒకటి వచ్చి సాగ్ అయినట్టు కనబడుతుంది సార్, అది సాగ్ అయినట్టు ఫ్లోరింగ్ అయితే క్లియర్ పడుతుంది. అది కూడా ఎక్కువ కొన్ని ఏమో పగిలిపోయిన స్టోన్స్ ఉన్నాయి సార్, అవి అసలు రీప్లేస్ చేయకూడదు అని ఇచ్చేసారు. అక్కడ పిల్లర్స్ ఒక పిల్లర్ దగ్గర పిల్లర్ దగ్గర గ్యాప్ వచ్చింది అక్కడ ఆ మూల మీరు చూసిరు కదా, ఇక్కడ పిల్లర్ గ్యాప్ వచ్చింది. సార్ ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు టెక్నికల్గా ఉండదు, ఏదైనా ప్లాస్టింగ్ లోపల ఏమైనా తేడా వస్తే వచ్చింది సార్. ఇప్పుడు పాలిష్ చేసిన డోర్తలే కదా ఫ్లోర్ నార్మల్ గ్రైనేట్ లేదు సార్, ఇది గ్రైనేట్ కనుక పాలిష్. ఇప్పుడు అది మాది ఎస్టిమేట్ లోపల తాండూర్ స్టోన్ ఉన్నది, ఇది గ్రైనేట్ వేసుకున్నాం. అది ఎక్సెస్ అమౌంట్ మరి అది ఎట్లా భరించుకున్నారో నాకు తెలియదు. మా ఎస్టిమేట్ లోపల తాండూర్ స్టోన్ ఉంది. తక్కువ సార్ వీడియోస్ నుంచి వసూలు చేసుకోవచ్చు సార్ అది నాకు తెలియదు. సార్ ఒకటి ఏంటంటే నాకు ఎస్టిమేట్ లోపల తాండూర్ స్టోనే సార్. సార్ ఒకటి ఇంకోటి ఇప్పుడు విలేజర్స్ అంతా మీకు కాంప్లీట్ చేసి ఇట్లా ఈ గుడిలో నాశనక పనులు జరిగాయని చెప్పేసి వాళ్ళ గోడంతా చెప్పుకున్నది. ఓవరాల్గా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? నేను ఆయనకు నోటీస్ పంపిస్తాను సార్, కాంట్రాక్టర్. నా లిటరలీ నేను చూశాను కూడా కనుక ఈ మధ్యన ఒక 4-5 బండలు సాగింగ్ సార్, అది అక్కడ కూడా మేజర్ ఉన్నది. అక్కడికి వాటర్ వెళ్ళిపోతుంది, అక్కడ వాటర్ కూడా డ్యామ్ పడుతుంది. ఈ 4-5 బండలు ఇట్లా ఉన్నది సాగ్ అయింది. కానీ అది నేను ఫైన్ వేస్తారు కాంట్రాక్టర్? ఆల్రెడీ ఫైన్ వేసాం సార్. ఎంత వేస్తారు? 20,000 చేసాం. ఎట్లా ఉంటుంది సిస్టమ్? అంటే లేట్ అవుతున్న కొద్దీ మనం ఆయనకు ఫైన్ ఇస్తాం. పీరియడ్ ఉంటుంది ఎంత పీరియడ్ ఎంత వేస్తారు ఫైన్? అంటే ఎంత పీరియడ్? 1 year 6 months 2 year ఎట్లా? అది టైంని బట్టి మన ఎంత వాల్యూ ఆఫ్ వర్క్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి. అదే టైం ఎంత ఉంటుంది? ఇప్పటికైతే దాదాపు ఇది 22 years అయిపోయింది. ఇప్పుడు 2002కే కంప్లీట్ కావాలి కదా, 2099లో మీకు ఇది శాంక్షన్ చేసిన 2021-22లో అయిపోవాలి. 23 నవంబర్
కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 1 year above అయిపోయింది. ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ? నేను అది కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చాను. సార్ మీ ఎగ్జిబిషన్ చెప్పండి. నా పేరు ఓంప్రకాష్ అండి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.